డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సింగంశెట్టి ప్రభావతి జడ్పీసీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు డిఎస్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులకు, మహిళలకు రంగోలీ పోటీలు, కుర్చీలాట, పురుషులకు తాడుతో రోపింగ్ ఆటలతో ఉత్సాహపరిచారు. పిల్లలతో బడి యొక్క గొప్పతనం గురించి చెప్పించడంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించారు. జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ హై స్కూల్లో 12 మంది విద్యార్థులు. కేంద్రం నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించిన రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ క్విజ్ కాంపిటీషన్ లో 2 విద్యార్థులు విజేతలుగా 1,00,000 విలువ చేసే ల్యాప్టాప్లను కూడా గెలుచుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి హై జంప్ కాంపిటీషన్ లో వేరే రాష్ట్రంపై గెలిచిన పైడి అజయ్ పి గన్నవరం హై స్కూల్ కు చెందిన విద్యార్థులు కావడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిఈఓ, ఎంఈఓ కూడా పాల్గొన్నారు. వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అండి, సంవత్సరానికేనండి 12,000 రూపాయలు వస్తుందండి, 4 సంవత్సరాలు వస్తుందండి. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందిన వాళ్ళు వీళ్ళండి. ఫాతిమా మొత్తం 12 మంది ఉన్నారండి మన స్కూల్లో. ఫాతిమా ఇలాంటి పిల్లలు మొత్తం 12 మంది ఉన్నారండి. అంటే గన్నవరం అంటే అండి ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో మారుమూల నుండి పాఠశాల అనుకోవద్దండి. మనం కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా నిలబడ్డామండి. నేను గర్వంగా చెప్తున్నాను ఆ విషయం. మన పిల్లలు ఎవరు కూడా పోటీ పడలేరండి. నేను అనేక కాలేజీలు తిరుగుతూ ఉంటానండి. ఆ కాలేజీ ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారు, మాస్టర్ గన్నవరం నుంచి వచ్చిన పిల్లలు మాస్టర్ మా క్లాస్ ఫస్ట్ అండి, ఇంటర్మీడియట్ లో మా క్లాస్ ఫస్ట్ అండి, కార్పొరేట్ పిల్లలు చెప్తున్నారండి. కాబట్టి అది నేను మా స్టాఫ్ అంతా కూడా అండి ఎంఎస్సి బిఈడి, ఎంఏ బిఈడీలు, గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు మా స్టాఫ్లోనండి. అంత క్రమశిక్షణతో ఇక్కడ విద్యా వ్యవస్థ నడుస్తుందండి. అందుకోసమే ఇవాళ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామంటే కారణం మా స్టాఫే. అలాగే మా విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడి చదువుతూ ఉంటారు. అలాగే ఈ పిల్లల్ని తయారు చేస్తున్న మీ తల్లిదండ్రులు కూడా ఈ విజయంలో మీది కూడా భాగం ఉన్నదని గర్వంగా చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకున్నానండి. రాజుగా కోరుతున్నాను. అజయ్ ఏడి పి అజయ్, అజయ్ 10th క్లాస్ సెక్షన్. ఆ అబ్బాయి అయితే మన రాష్ట్రం తరపున, మన జిల్లా, మన స్కూల్ తరపునే కాదండి, మన రాష్ట్రం తరపున వలలో మనం పడకూడదు. మనం పడి మన యొక్క అయితే ఆర్థికంగా చిదిగిపోతే లేదంటే కానీ మానసికంగా అంటే ఈ పొడవులకు సంబంధించి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ప్రశాంతంగా ఉండాలని ఇచ్చిన ఈ హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్ కి మా పిల్లల తల్లిదండ్రులు సుమారు 600 మంది వరకు అటెండ్ అయ్యారు. వారికి పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పామండి. నెక్స్ట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా తల్లిదండ్రులు ఎదురుకుండా పిల్లలకి ఇచ్చి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి చెప్పామండి. అలాగే గత 4-5 సంవత్సరాల నుంచి మా స్కూలు ఏమేమి డెవలప్మెంట్ సాధించిందో కూడా చెప్పామండి. గత సంవత్సరం అయితే నియోజకవర్గంలోని, మండలంలోని కూడా 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో మా స్కూల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే పిఎంసి స్కూల్స్ అన్నిటిలో కూడా మన జిల్లా ఫస్ట్ సాధించుకున్నామని చెప్పామండి. సాధించుకున్నాం. నెక్స్ట్ ఈ సంవత్సరం ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఫీజులో కూడా మా పాఠశాల పి గన్నవరం పాఠశాల జిల్లా ఫస్ట్ సంపాదించుకుని మా విద్యార్థులు 2 ల్యాప్టాప్లు కూడా గెలుపొందారండి. డిఓ గారి చేతుల మీదుగా తీసుకున్నామండి. ఇలాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ అండి ఇది. ఈ రోజు పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టాం. నెక్స్ట్ జెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా టగ్ ఆఫ్ వార్ పెట్టామండి. నెక్స్ట్ ఈ గెలుపొందిన వారికి అందరూ కూడా పేరెంట్స్ కి గిఫ్ట్లు కూడా ఇవ్వబడినామండి. ఈ సమావేశానికి సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు కూడా అటెండ్ అయ్యారు. అలాగే రంగవల్లుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి తల్లికి కూడా ఈసారి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నామండి. మా పిల్లలు కేవలం విద్యలో మాత్రమే కాదండి, నేషనల్ స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకున్నారు. అంత ప్రతిష్టాత్మకమైన స్కూల్ ఇది. పి గన్నవరం స్కూల్ అంటే అంత జిల్లాలోనే పేరు పొందిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఎవరైనా సరే పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి మేము ఎంతో కష్టపడుతున్నామండి. మా స్కూలే గొప్పదనం మా స్టాఫ్ అందరూ కూడా పీజీ చదువుకున్న టీచర్స్ ఉన్నారండి. ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. మొత్తం అన్ని సెక్షన్లకి ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయండి. ప్రతి ప్యానల్ బోర్డుకి అనుబంధంగా 2 గ్రీన్ బోర్డ్స్ కూడా పెట్టామండి. అలాగే ఈ పాఠశాలలో నాన్ డస్ట్ చాక్ పీసులు మాత్రమే వాడతామండి. ఎక్కడ కూడా మామూలు చాక్ పీసులు వాడడం. అలాగే RO వాటర్ ఇస్తామండి. అలాగే ఈ పాఠశాలలో 4 పీడీలు, 1 యోగా టీచర్ కూడా
పిల్లల్ని క్రమశిక్షణతోటి చూస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం అందరూ తీసుకుంటారండి ఈ పాఠశాలలో. మొన్న డిఈఓ గారు కూడా వచ్చి అంతా బాగుంది సార్ అని కూడా చెప్పారండి. ఇది మాకు గర్వకారణం. ఈ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా పాఠశాల నిబద్ధతోటి ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తుందని చెప్పాక నేను చాలా గర్వపడుతున్నానండి. మా పేరెంట్స్ ప్రతి నిమిషం కూడా వచ్చి ప్రోగ్రెస్ వచ్చి ఏ నిమిషం ఆ నిమిషం చర్చించుకుంటూ ఉంటామని మేము ఇలా మెగా పేరెంట్స్ మీటింగ్ రోజుని ఎంతమంది తల్లిదండ్రులు మీరు హాజరైనందుకు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నామండి.